నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీమాతయే నమః. మూక పంచశతి, ఆర్య శతకం, ధన్యాసి రాగం, 72వ శ్లోకం అండి. లీయే పురహర జాయే మాయే తవ తరుణ పల్లవఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే లీయే పురహర జాయే लीये पुरहर जाये माये तव तरुण पल्लवच्छाये चरणे चंद्राभरणे कांची शरणे नताति संहरणे लीये पुरहर जाये. ఈ శ్లోకం యొక్క భావం అండి. లేత చిగురుటాకుల ఎర్రనైనది, చంద్రరేఖని తల మీద అలంకరించుకున్నది, నమస్కరించే వారి బాధలను పోగొట్టేది, పరమేశ్వరుడికి భార్యగా ఉన్నది, కాంచీపురంలో నివసించేది అయిన కామాక్షిదేవి, నీ పాదాలలో నేను లీనమైపోతాను. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.